హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్లో ఛాంపియన్ ట్రోఫీ పాకిస్తాన్ నుండి వేరే దేశం వెళ్తున్నట్లు అయితే సమాచారం అయితే సోషల్ మీడియాలో రావడం జరిగింది. దానిపైన ఐసీసీ అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఛాంపియన్ ట్రోఫీ మాత్రం అయితే అక్కడనే జరుగుతుంది అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. అసలు ఛాంపియన్ ట్రోఫీ వచ్చేసరికి ఎక్కడ జరుగుతుంది, అదేవిధంగా ఇండియా ఆ ఛాంపియన్ ట్రోఫీలో పాల్గొంటుందా లేదా అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఛాంపియన్ ట్రోఫీ 2025 వచ్చేసరికి పాకిస్తాన్ నుండి వేరే దేశం వెళ్తున్నట్లుగా అయితే మీడియాలో కానీ సోషల్ మీడియాలో అయితే తెగ వైరల్గా మారడం జరిగింది. అయితే దీనిపైన అయితే ఐసీసీ సిఇఓ జియోఫో మాత్రమైతే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఐసీసీ ట్రోఫీ 2025 వచ్చేసరికి పాకిస్తాన్లో జరుగుతుంది అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. పాకిస్తాన్లో పర్యటన పాల్గొనేందుకు అన్ని జట్లు మాత్రమైతే సుముఖతనే ఉన్నాయని అయితే చెప్పడం జరిగింది. ఏ జట్టు కూడా పాల్గొనబోమని అయితే ఇంతవరకు అయితే చెప్పలేదని అయితే చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో టోర్నీని పాకిస్తాన్ నుంచి వేరే దేశం మార్చే ప్రసక్తే లేదని అయితే క్లియర్ కట్గా ఐసీసీ అయితే చెప్పడం జరిగింది. అయితే ఛాంపియన్ ట్రోఫీ వచ్చేసరికి పాకిస్తాన్ దేశం అయితే ఆతిథ్యం ఇస్తుందని తెలిసిన విషయమే. దాదాపు 8 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ దేశం మాత్రమైతే ఐసీసీ టోర్నమెంట్ అయితే నిర్వహించబోతుంది. అయితే ఈ ఐసీసీ టోర్నమెంట్లో వచ్చేసరికి టీమిండియా పాల్గొంటుందా లేదా అయితే ఇప్పటివరకు అయితే క్లారిటీ ఇవ్వలేదు. మన బీసీసీఐ మాత్రమైతే సెంట్రల్ గవర్నమెంట్ ఓకే చెప్తే అయితే పర్యటనకైతే సిద్ధమవుతుంది. కాకపోతే ప్రజెంట్ సిచ్యువేషన్లో సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమైతే పాకిస్తాన్లో పర్యటించడానికైతే సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమైతే ఒప్పుకోవట్లేదట్టయితే క్లియర్ కట్గా తెలిసిన విషయమే. రీసెంట్గానే హోంశాఖ మంత్రి జైషా గారు మాత్రమైతే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ తరుణంలో మన టీమిండియా మాత్రం అయితే పాకిస్తాన్ వెళ్ళడం చాలా అంటే చాలా కష్టం. ఒకవేళ హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తే టీమిండియా ఛాంపియన్ ట్రోఫీ ఆడుతుంది. లేకపోతే మాత్రం అయితే ఛాంపియన్ ట్రోఫీ నుంచి టీమిండియా వైదొలిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. కాకపోతే హైబ్రిడ్ మోడల్లో ఆడేందుకు మాత్రమైతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రమైతే ఒప్పుకోవడం లేదు. ఖచ్చితంగా టీమిండియా మాత్రమైతే పాకిస్తాన్లో పర్యటించాలని అయితే గట్టి పట్టుదలతో ఉంది. వీటి అన్నిటికీ స్పష్టత రావాలంటే ఇంక కొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. వెయిట్ చేస్తేనే వీటన్నిటికైతే ఒక క్లారిటీ వస్తుందని అయితే ఐసీసీ అయితే చెప్పడం జరిగింది. మరి ఇలాంటి తరుణంలో మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, మరి టీమిండియా పాకిస్తాన్లో పర్యటిస్తుందా లేదా అనేది అయితే ఇప్పటివరకు అయితే ఎటువంటి క్లారిటీ మాత్రమైతే ఇవ్వలేదు. మరి చూడాలి. ఛాంపియన్ ట్రోఫీ వచ్చేసరికి ఫిబ్రవరి లేదా మార్చి నెలలో జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే డ్రాఫ్ట్ షెడ్యూల్ ప్రిపేర్ చేసి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి అయితే పంపించడం జరిగింది. ఐసీసీ ఈ షెడ్యూల్ పైన అయితే ఎటువంటి అధికార ప్రకటన అయితే చేయలేదు. మరికొద్ది రోజులనైతే ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించి షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఏ మ్యాచ్ ఎప్పుడు జరుగుతున్నా అనేది అయితే. మరి ఇలాంటి తరుణంలో మన టీమిండియా పాకిస్తాన్ వెళ్తుందా లేదా అయితే హైబ్రిడ్ మోడల్లో మ్యాచ్ నిర్వహిస్తున్నదా అనే విషయాలపైన క్లారిటీ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామ దేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.